స్వయాన అమ్మవారే గుడి ఎక్కడ కట్టాలో, తను ఎక్కడ కొలువవుతానో చెప్పి మరీ వెలసిన అమ్మవారు విజయనగరం జిల్లా కొట్టం గ్రామంలోని కోటమ్మ తల్లి. సుమారు 300 ఏళ్ల క్రితం ఒడిశా ప్రాంతానికి చెందిన బిడారిదండు అనే సంచార తెగ గ్రామం గ్రామం తిరుగుతూ జీవనం సాగించేవారు. ఒక సాయంత్రం వేళ కెరండిపురం గ్రామంలో ఒక పెద్ద మర్రి చెట్టు కింద వంట చేసుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉండగా, ఇక్కడ కరువు ఎక్కువగా ఉందని ఇంకో ప్రాంతానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అప్పుడే ఆ మర్రి చెట్టు నుంచి, మీ నిర్ణయం సరైనదే, మీతో పాటు నేను కూడా వస్తాను అని ఒక ఆకాశవాణి వినిపించింది. అప్పుడు వారు భయంతో, అమ్మా నువ్వెవరు అని అడిగారు. అప్పుడు ఆ స్వరం, నేనే మీ అమ్మ, ఆ ఆదిపరాశక్తిని అని చెప్పి అమ్మవారు దర్శనమిచ్చారు. ఆ మాటలు విన్న బిడారిదండు ఆనందంతో ప్రయాణానికి సిద్ధమయ్యారు. కాని అమ్మవారు ఒక షరతు పెట్టారు. నేను ఎక్కడ ఆగుతానో అక్కడే నా కొలువు అని చెప్పగా, అందుకు వారు ఒప్పుకొని ఒంటెద్దు మీద అమ్మవారిని కూర్చోబెట్టి ప్రయాణం ప్రారంభించారు. ప్రయాణం చేస్తూ ఉండగా కాశీపట్టణం గ్రామం వద్ద ఒక జంగం దొర వారి వివరాలు తెలుసుకొని అమ్మవారిని అక్కడే ఉండమని కోరాడు. కాని అమ్మవారు తిరస్కరించి తన ప్రయాణాన్ని కొనసాగించారు. చివరకు శృంగవరపుకోట సమీపంలోని కొట్టం అగ్రహారం దగ్గర ముసిడివనంలోని ఒక నీటి కొలను వద్ద అమ్మవారు ఆగిపోయారు. ఇదే నా స్థానం అని అమ్మవారు ప్రకటించారు. తనతో వచ్చిన బిడారిదండుకు, మీరు ఇక్కడే జీవించండి, మీకు మంచి జరుగుతుంది అని అమ్మవారు ఆశీర్వదించారు. అమ్మ మాట ప్రకారం వారు అక్కడే స్థిరపడ్డారు. కాని అమ్మవారిని తీసుకొచ్చిన ఆ ఒంటెద్దు, మరి నా పరిస్థితి ఏంటి అని అడిగింది. అప్పుడు అమ్మవారు ఇలా అన్నారు, నీవు కూడా ఇక్కడే క్షేత్రానికి అండగా ఉండాలి అని. ఒక ఏడాది నా సిరిమానోత్సవం, మరో ఏడాది నీ పోతురాజు ఉత్సవం జరుగుతుంది అని అమ్మవారు చెప్పారు. అలా ఈ ప్రాంతంలో సిరిమానోత్సవం, పోతురాజు ఉత్సవం ప్రారంభమయ్యాయి. తర్వాత కొట్టం అగ్రహారం పండితులకు అమ్మవారు కలలో కనిపించి, నేను ఇక్కడ కొలువై ఉన్నాను అని చెప్పారు. దీంతో గ్రామస్తులు మేళ తాళాలతో ముసిడివనానికి వచ్చి అమ్మవారిని దర్శించి అక్కడే ఆలయం నిర్మించి కోటమ్మగా పూజించడం ప్రారంభించారు. అప్పటి నుంచి శ్రీ కోటమ్మ అమ్మవారు ఇలవేల్పు దేవతగా ప్రసిద్ధి చెందారు. ఇతర ప్రాంత భక్తులు కూడా వచ్చి తమ కోర్కెలు తీరిన తర్వాత మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. భక్తులకు ఇక్కడ ఉండేందుకు ఎదురుగా రిసార్ట్ సౌకర్యం కూడా కలదు. భక్తులు మొక్కులు చెల్లించేందుకు వచ్చి అమ్మవారిని దర్శించుకుని దైవానుభూతిని పొందుతారు. కోరిన కోరికలు తీర్చుతూ భక్తుల పాలిట కొంగు బంగారమై అమ్మవారు వెలుగొందుతున్నారు. మరి మీరెప్పుడైనా ఈ ఆలయాన్ని దర్శించారా? ఒకవేళ దర్శించి ఉంటే జై కోటమ్మ తల్లి అని కామెంట్ చేయండి.